నమస్తే, నేను ఇందు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దవుతుందంటారా? మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మా ఇందు, మన వుల్ఫ్ వీక్షకులకు కూడా. సార్, మరి చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే రోజుకొక కొత్త కోణం తీసుకుంటుంది. అంటే ప్రస్తుతం మన బెయిల్ రద్దు గురించి అయితే చర్చ జరుగుతుంది సార్. అదే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పైన అయితే చర్చ జరుగుతుంది. సో ఏం జరగబోతుంది అంటారు తర్వాత? ఇది మీరు అన్నట్టు ఇది 6 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఒక రావణ కాష్టం లాగా ఉందమ్మా. ఏది ఒక కొలిక్కి రావట్లేదు, అలా అని పూర్తిగా ఆగిపోయింది లేదు. కానీ కేసు అసలు విచారణకే రావట్లేదు. దీని మీద సునీత గారు, వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఎన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఉంటే అన్ని రాజ్యాంగ వ్యవస్థలకు వెళ్ళింది. అనేక సార్లు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం అయితే ఉంది అని ఆమె గట్టిగా పోరాడుతుంది. ఎందుకంటే ఆయన ఎంపీగా కూడా ఎలక్ట్ అయిన తర్వాత ఈ కేసులో సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నాడు, పోలీస్ అధికారులను భయపెడుతున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు. ఇతను బయట ఉన్నంత వరకు ఈ కేసుకు న్యాయం జరగదు అనేది ఆమె పోరాటం. సో ఇప్పుడు చూసుకుంటే గనక మీరు అన్నట్టు జగన్ హయాంలో, జగన్ అధికారంలో ఉన్నప్పుడైతే వాళ్ళ ఆటలు అయితే సాగాయి. ఇప్పుడు చూసుకుంటే మన టీడీపీ అయితే ఇప్పుడు అధికారంలో ఉంది. సో ఇలాంటి దొంగల మూట అయితే బయటికి వచ్చే ఛాన్స్ కంపల్సరీ వీళ్ళ మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ అయితే కూడా పెట్టేది కాదు. కానీ వాళ్ళు మీరు అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం మాత్రం చురుగ్గానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు. ఇది యాక్చువల్ గా ఈ కేసు మొత్తం సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉంది. తర్వాత ఏమో అంతా కూడా ఈ సిబిఐ కోర్టులో విచారణలు జరుగుతున్నాయి. ఎక్కువ ఈ మ్యాటర్ మొత్తం కూడా అంటే కోర్టుల పర్వ్యూలో ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల చేతిలో లేదు. కానీ దర్యాప్తు సంస్థలో లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కొంత గ్రౌండ్ వర్క్ అయితే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన వంతు సహకారాన్ని అందిస్తుంది. సునీత్ గారు కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, హోంమంత్రి అనిత గారిని కూడా కలిసి ఈ కేసు త్వరితగతిన విచారణకి రాష్ట్ర ప్రభుత్వం తరపున మీ నుంచి కూడా కొంత సహకారం, ప్రోత్సాహకం, తర్వాత కొంచెం ముందడుగు వెయ్యాలని కూడా ఆమె రిక్వెస్ట్ చేసింది. ఆ సందర్భంలో వీళ్ళు కూడా ఒక సిఐడి ద్వారా ఇన్వెస్టిగేషన్ అయితే చేయించి అసలు ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు ఏంటి, వీళ్ళు అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, తర్వాత అవినాష్ రెడ్డి బయట ఉండటం మూలాన అతను అప్రూవర్గా మారిన దస్తగిరి పరిస్థితి ఏంటి, సునీత ఈ కేసు మీద పోరాడుతున్న సునీత హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వాళ్ళ దంపతుల మీద ఉన్న ఒత్తిడి ఏంటి, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహా ఏంటి అనేది ప్రభుత్వం ఒక అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకి ఇచ్చింది. ఒక రికమెండేషన్, సిఫార్సు అన్నమాట. అంటే ఆ వాస్తవాలు ఎలా చెప్పారంటే వాళ్ళు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బయట ఉంటే జరిగే పరిణామాలు వేరు, ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేయాలి. వీళ్ళు ఒక సిఐడి ఆఫీసర్, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కూడా కేసు పెట్టారు. అలాగే ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీత దంపతుల మీద కూడా కేసు పెట్టారు. కాబట్టి ఈ కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ ఎంత త్వరగా రద్దు చేస్తే ఈ కేసు పురోగతి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కేసుని ఇవాళ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. చాలా కాలం తర్వాత ఎట్టకేలకు అనేక సార్లు ధర్మాసనం కూడా సిబిఐని కూడా పుల్లప్ చేసింది. అంటే మీరెందుకు ఈ బెయిల్ రద్దు గురించి మీరెందుకు మాకు పిటిషన్ పెట్టట్లేదు, తర్వాత సునీత వేసిన పిటిషన్లో అయినా ఇంప్లీడ్ అవ్వటం లేదు, మీరు కదా దర్యాప్తు సంస్థ ఇతను ఇది అడగాల్సింది, ఇది బెయిల్ రద్దు అడగాల్సింది, బెయిల్ రద్దు అడగటంలో మీరు ఎందుకు వెనకపడుతున్నారని కూడా అడిగిన సందర్భం ఉంది. అయితే ఈ ధర్మాసనాన్ని లీడ్ చేస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా రిటైర్ అవుతున్నారు. బహుశా ఇప్పుడు మేలో రిటైర్ అయిపోతున్నారు. కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే ఈ కేసు ఇక నా ముందుకు రావటానికి అవకాశం లేదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి కౌన్సిల్ ఏదైతే ఉందో న్యాయవాది, ఇప్పుడు దీని మీద మేము దీనికి ఇది వేసుకోవటానికి, మేము కౌంటర్ వేయటానికి సమయం ఇవ్వండి అని అడిగారు. కాబట్టి జూలై చివరి వరకు వాయిదా వేశారు. ఇప్పుడు మేలోనే ఈయన రిటైర్ అవుతున్నప్పుడు ఇక దీన్ని వేరే ధర్మాసనానికి ఇవ్వమని ఆయన రికమెండ్ చేశాడు. బహుశా జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం రేపు జూలైలో మళ్ళీ ఈ కేసుని టేకప్ చేస్తుంది. ఆ లోపల వీళ్ళ అవినాష్ రెడ్డి లాయర్ కౌంటర్ వేస్తాడు. అంటే ఎందుకు బెయిల్ ఉంచాలి అని. అంటే మేమేమి ఇన్వెస్టిగేషన్లో ప్రమేయం ఉండలేదు మా క్లయింట్ అని చెప్తాడు. సహజంగా మేమేమి ప్రమేయం చేయట్లేదు, మేము ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదని. కానీ
అది ఆ గ్రౌండ్స్ మీద అయితే నిలిచే అవకాశం లేదు. ఎందుకంటే డెఫినెట్గా ఆయన ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీలో ఉన్నాడనేది గతంలో కూడా అర్థమైంది. కాబట్టి ఈ కేసు రేపు బహుశా జూలైలో గనక ఈ విచారణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అనుకోవటం 195% అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేసే అవకాశం. సో ఈ రకంగా చూసుకుంటే కనుక జగన్ హయాంలో స్కామ్లు పక్కన పెడితే సొంత చుట్టరికాలను కూడా అంటే సొంత బాబాయిని కూడా ఇంత కిరాతకంగా హత్య చేశారు. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు ఈ కేసులో సంబంధించి అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానివ్వండి, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇష్యూలో కానివ్వండి, సిస్టమేటిక్గా టీడీపీ వాళ్ళైతే ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతున్నారు, నార్మల్గా మెల్లగా బయటకు వస్తున్నారు. సో అలాగే అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా న్యాయం జరుగుతుందంటారా మామూలుగా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు జస్టిస్ డిలేడ్ ఈస్ డినైడ్ అనే ఒక న్యాయ సూత్రం ఏదైతే ఉందో ఈ కేసులో ఇప్పటికే జరిగింది, డినైడ్ అన్నట్టే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా లేడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఈ హత్యలో ప్రధాన ముద్దాయి అని చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు, ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఆయన ముద్దాయి కాదు కదా, కానీ ఆరోపణ మాత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో తేల్చాల్సిన పని పట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు కూడా ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ అడిగిన వాళ్ళలో ఆ రోజు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడిగారు, దానికి సాధించారు కూడా. ఇప్పుడు సునీత కూడా పాపం ఒక మహిళగా తండ్రిని కోల్పోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ పెడుతున్నటువంటి ఈ టార్చర్ అంతా అనుభవించింది. ఆమె మీద అనేక సోషల్ పోస్టులు కూడా పెట్టి అనేక రకాలుగా బెదిరించారు. తర్వాత ఇది కూడా రెక్కీ కూడా నిర్వహించి ఆమె ప్రాణాలకి హాని తలపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె పోలీస్ ప్రొటెక్షన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ కేసుని ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా సిబిఐ కోర్టు నుంచి కూడా తప్పించి పక్క రాష్ట్రమైన కర్ణాటకకో తమిళనాడుకు కూడా ఇవ్వమని అడిగింది. ఎందుకంటే 6 సంవత్సరాలైనా కూడా ఈ కేసులో న్యాయం జరగట్లేదని. ఇప్పుడు మీరు అన్నట్టు అతి కష్టం మీద ఇవాళ ఆయన బెయిల్ రద్దు పిటిషన్ గౌరవ సంజయ్ ఖన్నా జస్టిస్ ధర్మాసనం ముందు రావటం అనేది ఒక పెద్ద రిలీఫ్ కొంతవరకు. అంటే ఈ 2 రాష్ట్రాల్లో ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ వివేకానంద రెడ్డి గారి హత్య అనేది అందరు కూడా ఎదురు చూస్తున్నారు. దోషులకి శిక్ష పడాలి, అంత పెద్ద మనిషిని చంపినందుకు వాళ్ళకు అంటే ఒక గుణపాఠం జరగాలి అని. ఇప్పుడు ఒక వ్యక్తిగా సునీత్ గారు ఆమె ఒక డాక్టర్ వృత్తిరీత్యా, అందులో ఒక సూపర్ స్పెషలిస్టు, ఒక పెద్ద సంస్థలో ఒక డాక్టర్. కానీ తండ్రికి జరిగిన అన్యాయానికి, ఇంత దారుణ హత్యకి, వేదంతో ఆమె చేస్తున్న కృషికి కూటమి ప్రభుత్వం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం తెలుసు, కూటమి ప్రభుత్వానికి తెలుసు ఎవరు ఈ హత్య చేయించారు, ఎవరు రాజకీయ లబ్ధి పొందారు. ఆ రోజున నిజంగా వివేకానంద రెడ్డి గారి హత్య జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి ఒక సోపానం లాగా ఉపయోగపడింది, ఒక మెట్టులాగా. సునీత గారు కూడా చెప్పింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పునాదులు రక్తంతో తడిచినాయి అని. అంటే వివేకానంద రెడ్డి గారి హత్యని వాళ్ళ స్వప్రయోజనానికి ఉపయోగించుకున్నారు. కాబట్టి సునీతకి నైతిక భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా కాకుండా కూడా ఇంత ఒక సెన్సేషన్ కేసు ఆంధ్రప్రదేశ్లో జరిగి ఇంత జాప్యం జరుగుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం తన వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది. సుప్రీంకోర్టుకి ఎప్పటికప్పుడు, సిబిఐ కోర్టుకి కావాల్సిన సపోర్ట్ ఇస్తుంది. సిబిఐ సంస్థకు కూడా ఇక్కడ దర్యాప్తు సంస్థల నుంచి ఏదైనా సహకారం కావాలంటే, లేకపోతే వాస్తవ పరిస్థితుల్లో గ్రౌండ్ రియాలిటీస్ అంటారు కదా, ఫీల్డ్ లో అంటే ఇక్కడ ఏమున్నది అనే పరిస్థితిని వాళ్ళ అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టు తీసుకురావటం అంటే ప్రభుత్వ అభిప్రాయాన్ని ఒక సిఫార్సు రూపంలో, ఒక నివేదిక రూపంలో ఇచ్చింది. దానికి ఖచ్చితంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే రేపు విచారణ చేస్తారో వెయిటేజ్ ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థల అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ముందు పెట్టింది. గతంలో కూడా సిబిఐ కూడా ఒప్పుకుంది ఈ వీళ్ళ వల్ల ఇతను దస్తగిరికి ప్రాణాపాయం ఉందని కూడా. అలాగే సునీత మీద కూడా జరిగిన దాడుల విషయం కొంత వాళ్ళకి తెలుసు, ఆ రెక్కీలు నిర్వహించిన విషయం. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా. జరగాల్సిన ఆలస్యం జరిగినా కూడా సునీత గారికి అయితే ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. ఇందు మన వీక్షకులకు.